ఖమ్మం జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళోసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నావు, 20 కోట్లు పోతున్నావు, 50 కోట్లు పోతున్నావు, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా ఓ భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతలను ఎట్టు తిట్టాలో తిట్టి, అంటే ఒకటే విషయం బట్టిగా చెప్పింది, నేను మళ్ళా అది గుర్తు చేస్తున్నాను మీకు. 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh acres కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్ల పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను చెప్తున్నా అంటే, నేను సరే ఒక సుదీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధి ఉన్నా, నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అడ్జస్ట్ ఫినిష్ ఎంత ఖర్చు పెట్టిన అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టినరు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 1,00,000 ఎకరాలు కూడా చేరలేదు.